హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఇది ఒక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, అసలు వర్క్ అవుతాయా లేదా, మనం అన్నీ కొనచ్చా లేదా అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఎన్ని వీడియోస్ షేర్ చేసిందంటే అన్ని వీడియోస్, చాలా వీడియోస్లో చూపిస్తున్నారు కదండి సిల్వర్ డిప్ అని చెప్పి డిఫరెంట్ లిక్విడ్స్ వస్తున్నాయి. ఆ లిక్విడ్స్ వేసిన ఒక 5 to 6 minutesలోనే ఆ సిల్వర్ వైట్గా షైన్ అయిపోవడం. సో అలా కొన్ని వీడియోస్ నాకు షేర్ చేశారు మా అమ్మ. సో వై నాట్, ఎందుకు ట్రై చేయకూడదు, వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి సో నేను కూడా ఇది తీసుకున్నాను. నేను పర్చేస్ చేశాను అరౌండ్ 699 రూపీస్. మీ అందరికీ తెలిసిందే, సిల్వర్కి మనం న్యాచురల్గా కూడా షైన్ తెప్పించేలాగా చాలా ఉంటాయి, అవి మీ అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఏంటంటే 5 to 6 minutes కదా, సో అంటే ఈజీగా వర్క్ అయిపోతుందంటేనే మనకి మెయిన్ ఫస్ట్ వెళ్ళి కొంటాం కదా. సో అలానే మా అమ్మ చెప్పిందని చెప్పి నేను కూడా తీసుకున్నాను. సో వాడు ఒక పేపర్ పెట్టాడు, పేపర్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత ఫస్ట్ అసలు మనకి దాని మీద ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని చూశానండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కటి కూడా లేదు బాటిల్ మీద, జస్ట్ ఏదో ఒక లిక్విడ్, అది ఆ లిక్విడ్ మీద మనకి ఇలా ప్లాస్టర్ వేసి ఇచ్చేసాడు అంతే. ఎక్స్పెరిమెంట్ మరి స్టార్ట్ చేద్దాం. మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ బాటిల్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా, మనీ వేస్టా లేదా బెస్టా అనేది. సో ఫస్ట్ నేను ఈ చిన్ని సైజ్ గంట తీసుకుని దాని మీద లిక్విడ్ వేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అసలు అలా వర్క్ అవుతుందా లేదా అని, అంటే కొన్ని వీడియోస్లో అలా లిక్విడ్ వేయగానే మనకి కలర్ చేంజ్ అయిపోయి షైన్ అయిపోయినట్టు చూపిస్తుంది కదా. సో ఫస్ట్ అప్రోచ్ అది ట్రై చేశాను. నేను మీకు చూపిస్తున్నట్టే లిక్విడ్ అనేది వేస్తున్నాను, బట్ నాకైతే మరి చేంజ్ అయినట్టు ఏం కనిపించట్లేదు. మీకు ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అలా వాళ్ళు చెప్పినట్టే 5 to 6 minutes వదిలేశాను, చూద్దాం ఏమవుతుంది అనేది. సో సెకండ్ అప్రోచ్ ట్రై చేశానండి. కొత్త బ్రష్ తీసుకొని కొత్త బ్రష్తో ట్రై చేస్తున్నాను, మేబీ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి. ఫోమ్ వస్తుంది కానీ నాకైతే కలర్ చేంజ్ అయినట్టు ఏం కనిపించలేదు. సో సెకండ్ అప్రోచ్ కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ అప్రోచ్, ఈ అప్రోచ్ వర్క్ అవుతుందేమో అని మా అమ్మ చాలా లైటింగ్గా చూస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టే డిప్ చేసి 5 to 6 minutes వదిలేయమన్నారు. సో నేను ఇప్పుడు ఆ లిక్విడ్ని ఈ మౌల్డ్లోకి మొత్తం వేస్తున్నాను. ఆ లిక్విడ్ వేసిన తర్వాత అలా 5 to 6 minutes నేను వదిలేస్తాను. సో నెక్స్ట్ 5 to 6 minutes అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆ పట్టీలు పక్కన పెట్టేస్తున్నాను. మీరు ఇందాక చూసారు కదా, ఆ గంటకి నేను జస్ట్ డ్రాప్స్ వేసి చూశాను. సో ఇప్పుడు నేను ఆ గంటను కూడా అలా డిప్ చేసి వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అది మరి కలర్ చేంజ్ అవుతుందా ఏంటి అనేది చూద్దాం అది కూడా. నెక్స్ట్ వచ్చి చెంబు ట్రై చేస్తున్నామండి. సో ఇదేమవుతుంది అనుకున్నా, అట్లీస్ట్ ఆ హాఫ్ వరకు ములిగింది కాబట్టి ఆ హాఫ్ అయినా కలర్ చేంజ్ అవ్వాలి. సో చేంజ్ అవుతుందా లేదా చూద్దాం. ఇది కూడా నేను ఒక 5 to 6 minutes అలా పెట్టేసి వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను, అసలు కలర్ చేంజ్ అయిందా లేదా అని చెప్పి. నేను ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఆ ఇమేజ్ అండ్ ఇప్పుడున్న ఇమేజ్ కూడా చెక్ చేస్తున్నాను నేను. సో ఆఫ్టర్ 30 minutes స్ట్రగుల్ నాకు చిన్న చేంజ్ కూడా ఏం అనిపించలేదు. జస్ట్ వాటర్తో వాష్ చేసిన ఎలా ఉంటుందో అలానే ఉంది, కాకపోతే అది ఒక యాసిడ్ స్మెల్ అండ్ కొంచెం ఫోమ్ వస్తుంది అంతే. సో ఇప్పుడు న్యాచురల్ అప్రోచ్ చూద్దాము, కొంచెమైనా చేంజ్ ఉంటుందా లేదా అనేది. వరిపిండి అండ్ మీ దగ్గర ఉండే కోల్గేట్ లాంటిది ఏదైనా పేస్ట్ ఉంటే ఆ పేస్ట్, ఆ రెండు యూజ్ చేసి శుభ్రంగా తోమేస్తే మనకి కలర్ చేంజ్ అవుతుందండి. సో మీరు చూసారు కదా, నేను ఇవి ఆల్రెడీ ఆ వాటర్ డిప్లో చేసిన, నాకైతే కలర్ చేంజ్ ఏమి అనిపించలేదు. ఫస్ట్ అలా వాష్ చేసేయాలి వాటర్తో వాష్ చేసిన తర్వాత మనం మంచినీళ్ళు ఉంటాయి కదా, ఆ తాగే వాటర్లో కూడా పెడితే మనకి ఇంకా బాగా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు కలర్ చూడండి. స్టార్టింగ్ కలర్ మీకు గుర్తుంటే ఆ కలర్కి ఈ కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్ ఈ వీడియో నేను ఎందుకు చేయాలనుకున్నానంటే, సిల్వర్ అనేది కొంచెం మనకి ఇప్పుడు చాలా కాస్ట్ పెరుగుతుంది. సో మనం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి దాన్ని. వాళ్ళు అది బాటిల్స్ డిప్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్తున్నారు, కానీ అవి కొన్నిసార్లు యాసిడ్స్ కూడా ఇస్తున్నారు. ఆ యాసిడ్తో మీరు సిల్వర్ చేస్తే సిల్వర్ మొత్తం పాడైపోతుంది తప్పించి ఏముండదు. సో మీరు మీ న్యాచురల్గా మీకు దొరికే వాటితోనే యూజ్ చేయండి, కానీ ఇలా ప్రొడక్ట్స్ కొని ఇలా వేయగానే అలా కలర్ వచ్చేస్తుంది అనేది కరెక్ట్ కాదు, అవి నమ్మొద్దు. అందుకోసమే నేను ఈ వీడియో చేశాను, కానీ ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, ఇంకేమీ కాదు. జస్ట్ మీ పేరెంట్స్కి పంపించండి. సో మీకు ఇక్కడ కలర్ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఆ వాటర్ యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం కూడా డిఫరెన్స్ తెలియలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.